హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం గుత్తి వంకాయ కర్రీ చేసుకుందాము. చాలా సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలో చెప్తాను. సో చూసేయండి. వంకాయల్ని ఇలా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకోండి. ప్యాన్ తీసుకొని అందులో 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. తర్వాత ఆయిల్ కాగిన తర్వాత ఇందులో కొద్దిగా పసుపు వేసుకొని మనం ముందు కట్ చేసుకున్న వంకాయల్ని ఇలా వేస్తూ ఉండండి. ఈ విధంగా వంకాయలు మగ్గే వరకు ఉంచుకొని పక్కన తీసి పెట్టుకోండి. తర్వాత ఇప్పుడు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాము. మసాలా కోసం నేను ధనియాలు, వెల్లుల్లి, పల్లీలు, నువ్వులు మరియు కొబ్బరి, మిరపకాయలు ఇలా వేసుకుంటున్నాను. సో చూపిస్తున్నాను చూడండి. ఇవన్నీ నేను ముందుగా వేయించి పెట్టుకున్నాను. ఇలా వేయించిన తర్వాత కొద్దిగా ఆనియన్ వేసుకోండి. నేనైతే ఒక చిన్న ఆనియన్ వేసుకుంటున్నాను. అందులో కొద్దిగా అల్లం వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి టమాటాలు వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత కొద్దిగా లాస్ట్కి జీలకర్ర యాడ్ చేసుకోండి. టేస్ట్ కోసం చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. చిటికెడ అంటే చిటికెడే వేసుకోండి పసుపు. తర్వాత నేను కొద్దిగా పుదీనా మరియు కొద్దిగా మెంతి ఆకు వేసుకుంటున్నానండి. సో టేస్టింగ్ కోసం మనకి రాక్ సాల్ట్ వేసుకోండి, కల్లుప్పు ఇలా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం ముందుగా వేడి చేసుకున్న ప్యాన్ వంకాయలు వేయించాం కదా, అదే ప్యాన్లో స్టవ్ మీద పెట్టేసి కొద్దిగా జీలకర్ర అలాగే కరివేపాకు కూడా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ మరియు స్ప్రింగ్ ఆనియన్ ఉల్లాకు ఉంటుంది కదా, అది కూడా వేసుకోండి. చాలా టేస్టీగా వస్తుంది. సో ఇలా వేసుకున్న తర్వాత కొద్దిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా పసుపు వేసుకోండి. పసుపు వేసుకున్న తర్వాత ఇందులో జీలకర్ర, ఆవాలు ఈ విధంగా వేసుకున్న తర్వాత కలుపుకోండి పూర్తిగా. ఇలా కలుపుకొని ఒక 5 మినిట్స్ వరకు ఉడకనివ్వండి. ఉడకనిచ్చిన తర్వాత మనం ముందుగా పట్టి పెట్టుకున్న మసాలా ఉంది కదా, ఆ మసాలాను ఇందులో వేసి బాగా కలుపుకోండి మొత్తం కలిసేలాగా. సో ఇలా కలుపుకోవడం వలన మనకు టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. ఈ రెసిపీ ట్రై చేయండి తప్పకుండా. సో నేను 5 మినిట్స్ దాకా ఇలా ఉడకనిచ్చుకున్నాను. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం మూత తీసి చూసిన తర్వాత ఎలా ఉడుకుతుందో చూడండి. ఇలా ఉడికిన తర్వాత కొద్దిగా చింతపండు రసం వేసుకోండి. నేనైతే కొద్దిగానే వేసుకుంటున్నాను. సో ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని కలుపుకొని ఒక 5 మినిట్స్ వరకు ఉడకనివ్వండి. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు చూడండి మధ్య మధ్యలో కొంచెం అట్లా కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉండగా పైన బుడగలతో సహా ఇట్లా ఆయిల్ తేలుతుంది. సో ఇలా తేలిన తర్వాత ఇప్పుడు మనం వంకాయలు వేసుకోవాలి. వంకాయలను వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ వరకు ఇలానే ఉడకనివ్వండి. సో ఈ విధంగా చక్కగా ఉడకనిచ్చుకోవాలండి. ఇప్పుడు మనం మూత తీసేసి ఇందులో కొద్దిగా గరం మసాలా, మన ఇంట్లో పట్టు పెట్టుకున్న గరం మసాలా మరియు ధనియాల పొడి ఉంటుంది కదా ఇంట్లో, సో ఇది కూడా వేసుకోండి. ఇవి టేస్ట్గా చాలా బాగుంటాయి మసాలాకి. సో ఈ విధంగా వేసుకున్న తర్వాత కొద్దిగా ఇలా కలుపుకుంటూ ఉండండి మసాలా మొత్తం కలిసేలాగా. బాగా కలిపినామంటే వంకాయలు మనకి ఊడిపోతాయండి. సో మెల్లమెల్లగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత వంకాయలు చూడండి ఆయిల్ పైకి తేలుతుంది కదా, చాలా చక్కగా ఇలా తేలుతుంది అంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో అందరూ తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ విధంగా లాస్ట్కి మనం కొద్దిగా కొత్తిమీర కలుపుకుందాము. ఇలా వేసుకొని కొద్దిగా ఒక 5 మినిట్స్ 2 మినిట్స్ ఇలా ఉడకనివ్వండి. ఇలా ఉడకనిస్తే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. సో చూడండి నేను ఇలా మెల్లగా కలుపుతున్నా కాబట్టి వంకాయ ఉడిపోకుండా ఉంది. సో టేస్ట్ కూడా చాలా బాగుంటుందని ఇలా సింపుల్గా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.